హాయ్. హలో. నమస్తే అందరికీ. గత కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం వెళ్ళి కాకినాడ పోర్ట్‌లో పెద్ద ఎత్తున ఒక స్మగ్లింగ్ అంటే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ స్మగ్లింగ్‌ని అయితే అరికట్టగలిగాడు. సీజ్ ద షిప్ అంటూ కూడా ఆ సందర్భంగా ఆయన అందరి అధికారులకు ఒక షాక్ అయ్యే విధంగా కూడా ఒక వర్డ్ వాడడం. దాని తర్వాత ఆ షిప్‌ని సీజ్ చేయడం. ఎందుకంటే పీడీఎస్ బియ్యానికి సంబంధించి పేదలకు పని ఇచ్చేటటువంటి బియ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున దాదాపుగా అధికారుల అంచనా ప్రకారం ఒక 48 నుంచి ఒక 60 కోట్ల వరకు కూడా ఉంటుంది ఈ ఈ బియ్యం అనేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా సేకరించి పెద్ద ఎత్తున ఒక ముఠా కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాటన్నిటిని కూడా ముందస్తు సమాచారం ప్రకారం వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అదే సందర్భంలోనే తనిఖీలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ లోటుపాట్లు ఉండడం, దాని తర్వాత భద్రతా పరంగా కూడా ఎందుకంటే ఇన్ని చెక్ పోస్టులు అంటే పోర్ట్‌లోకి షిప్ వరకు వెళ్ళాలా అంటే అంత ఆషామాషి విషయం కాదు. మరి ఆ స్థాయిలో వెళ్తుంది అంటే ఇందులో అందరి ప్రమేయం ఉందనేది స్పష్టం. ఇది కూడా ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం కూడా దీనిపైన చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా అక్కడ షిప్ దగ్గర ఆయన ఒక షిప్‌లో అంటే ఒక స్టీమర్‌లో వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల హస్తం ఉంది. అదేవిధంగా అధికారుల హస్తం ఉంది. అక్కడ ఉన్నటువంటి భద్రతా నిఘా సంబంధించిన అధికారుల హస్తం ఉంది. అదేవిధంగా పోర్టు సంబంధించినటువంటి అధికారుల హస్తం ఉంది. ఇంకా చెక్ పోస్టులు ఇట్లా కింది స్థాయిలో అంటే ఎవరెవరి స్థాయిలో ఉన్న వాళ్ళు హస్తం ఖచ్చితంగా ఉంది ఇందులో. ఎందుకంటే ఇది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరికీ అందరికీ తెలిసినా ఎక్కడ బయట రాలేదు అంటే ఇందులో అందరూ దొంగలే అనే స్థాయిలో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత 3వ తారీఖు క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చాలా కీలకంగా దీనిపైన చర్చ జరిగి ఏకగ్రీవంగా దీనిపైన పెద్ద ఎత్తున ఒక సిట్‌ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ సిట్ బృందం వేరు. కానీ ఇప్పుడు ఏర్పాటైనటువంటి సిట్ చర్యలు వేరు. అంటే వీళ్ళకు ప్రభుత్వం విచక్షణాధికారాలు ఇచ్చింది. అంటే ఏ శాఖలో ఎక్కడైనా ఏ ప్రజాప్రతినిధినైనా ఎవరినైనా ఏ సమయంలో అయినా ఎక్కడైనా సరే వాళ్ళపై ప్రశ్నించేటటువంటి అధికారాలు ఇచ్చింది. అంటే ఇంత పెద్ద స్కామ్‌ని బయటికి తీసుకురావాలా అంటే ఆ ప్రభుత్వ శాఖలోకి వెళ్ళి ఆ ఫైల్ కావాలంటే మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ చేయడం, పర్మిషన్ ఉన్నతాధికారులు ఇవ్వలేదు అనేటటువంటి మాట చెప్పడం, లేదంటే ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎందుకంటే అప్పటి వరకు దర్యాప్తు చేస్తుంటారు కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళని గాన ప్రశ్నించాలా అంటే దానికి కొన్ని రూల్స్ అడ్డు రావడం ఇవన్నీ లేకుండా విచక్షణాధికారాలు ఉంటే ఇంకా వాళ్ళకున్న అధికారాన్ని ఎవరినైనా అంటే వాళ్ళకున్నటువంటి అప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని ఎవరినైనా ప్రశ్నించి సమాధానాలు రాబట్టేటటువంటి స్వేచ్ఛ ప్రస్తుతానికి ఈ కాకినాడ పోర్టు సంబంధించి ఏదైతే పీడీఎస్ బియ్యానికి సంబంధించి కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఉందో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. వాళ్ళకు విచక్షణాధికారాలు ఇవ్వడం జరిగింది. విచక్షణాధికారాలు అంటే అంతే ఏదైనా సరే ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఎవరైనా సరే ఎవరిని అంటే ఇందులో ప్రమేయం ఉన్న వాళ్ళని అంటే ముందస్తు సమాచారం లేదంటే ఒక ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ప్రశ్నించడు. ఎవిడెన్స్ లేకుండా ఏ శాఖలోకి పలానా ఫైల్ ఇవ్వండి అని అడగరు. ఎవిడెన్స్ లేకుండా ఏ ప్రజాప్రతినిధిని ప్రశ్నించడు. కానీ ఇది గతంలో చాలా రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి దీని కింది స్థాయి నుంచి మొత్తం దీన్ని బయటకు తీసుకురావాలా అంటే ఆ స్థాయి అధికారాలు ఉంటే తప్ప ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేమనే ఉద్దేశంతో సిట్ అధికారులు చెప్పిన కారణంగానే ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా చెప్పడం జరిగింది. సిట్‌కి మించి కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడి అవసరం వస్తే సిబిఐతో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది దీన్ని. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించండి. మీరిద్దరు ఎందుకంటే ఇక్కడ ఉండేది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి మీరిద్దరూ సమన్వయం చేసుకుని ఈ స్థాయిలో జరిగినటువంటి పేదల బియ్యం కనీసం అంటే ప్రతి నెల పేదలకు ఆ బియ్యం ఇస్తే తప్ప వాళ్ళందరూ కూడా వండుకొని తినలేని పరిస్థితి. అలాంటి బియ్యాన్ని కూడా ఒక పందికుక్కుల్లాగా వీళ్ళందరూ చేరుకొని పేదల రక్తాన్ని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దోచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు కూడా ఆమె కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఈ సిట్‌కి సంబంధించి ప్రభుత్వం విచక్షణాధికారాలు ఇచ్చింది కాబట్టి
బహుశా సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఎక్కడెక్కడ స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పటి నుంచి జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ప్రశ్నిస్తారు. ఎవరెవరి పాత్ర ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఒకవైపు రాజకీయంగా కావచ్చు, మరోవైపు అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, విభాగాలు అన్ని రకాల విభాగాలు అసలు ఇవి ఎక్కడి నుంచి అసలు ఆ షిప్ ఇక్కడికి ఎలా వచ్చింది, దీంట్లో ఎన్ని టన్నులకు సంబంధించినటువంటి కెపాసిటీ ఉంటుంది, మొత్తం మీద గతంలో ఈ విధంగా ఎన్నిసార్లు ఆ షిప్ ద్వారా లేదంటే వేరే షిప్ ద్వారా ఇతర దేశాలకు వెళ్ళిందా, లేదంటే ఇట్లా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. దాని తర్వాత ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్, భారతదేశానికే ఒక ఛాలెంజ్ అనేటటువంటి మాట కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ రేషన్ బియ్యాన్ని, పేదల రేషన్ బియ్యాన్ని అంటే ఇతర దేశాలకు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా దాన్ని అడ్డుకోలేకపోయాం. కాబట్టి ఉగ్ర ప్రేరేపితమైనటువంటి చర్యలు కూడా అంటే ఈ రకమైనటువంటి పోర్టు ద్వారా, కాకినాడ పోర్టు ద్వారా దేశంలోకి చొరబడే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీన్ని నిలవరించలేకుండా పోతే గన నిజంగా ఇంత ప్రభుత్వాలు, ఇంత వ్యవస్థ ఇన్ని ఉండడం వేస్ట్ అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఎట్టకేలకు కాకినాడకు సంబంధించినటువంటి ఏదైతే ఈ బియ్యం, రేషన్ బియ్యానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని, అంటే దాని తర్వాత చాలామంది మాట్లాడినారు. అంటే అన్ని రకరకాల పార్టీస్ నేతలు కావచ్చు అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఇదంతా కూడా వాళ్ళకి ప్రమేయం ఉంది, లేదంటే వీళ్ళకి ప్రమేయం ఉంది, అధికార పార్టీ ప్రమేయం ఉంది, లేదంటే మా మీద బురద చల్లుతున్నారు, లేదంటే డైవర్సింగ్ పాలిటిక్స్ అని ఇట్లా రకరకాల మాట్లాడుండొచ్చు. బట్ ఏరా అంటే ఒక దర్యాప్తు అనేది ప్రారంభమైంది. ఆ దర్యాప్తులో ఎవరెవరు ఏంటి, అక్కడ ప్రజాప్రతినిధుల, లేదంటే ఇతర ప్రాంతాల అధికారుల, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇందులో సారాంశం ఏంటంటే విచక్షణ అధికారాలు గతంలో ఎటువంటి అంటే సిట్లు ఎన్నో దర్యాప్తుల్లో ప్రారంభమైనప్పటికీ కూడా కొంతవరకే పరిమితం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఆ సిట్ బృందానికి ఇస్తేనే ఇది వాస్తవాలను బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఆ రకంగా నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. చూద్దాం భవిష్యత్తులో దొంగలంతా ఎవరెవరు బయటకు వస్తారో, ఎవరెవరు జైలుకి వెళ్తారో, ఎవరెవరు ఈ పందుకుక్కుల్లాగా మిక్కినటువంటి వాళ్ళంతా ఎట్లా వాళ్ళ పేర్లు ఎవరెవరు బయటకు వస్తారో చూద్దాం.